నాటకం పూర్తయ్యాక స్వర తన రూంలోనికి వచ్చి ఎలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అభి సార్ ఝాన్సీని ఎత్తుకోవడం ఏంటి? అసలు అభి సార్ ఝాన్సీకి స్థానం లేదనుకున్నాను కానీ ఝాన్సీని అంత ప్రేమగా చూసుకుంటున్నారా? ఇదంతా నిజమేనా? అని చెప్పి స్వర అయితే జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చామంతి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. నువ్వు భలేగా నటించావు స్వర. అభి సార్ కంట పడకుండా ఎంత బాగా కాపాడుకున్నావో, ఎంత బాగా నటించావో అని చెప్పి అంటుంది. సరేలే, ఇదిగో ఈ ప్రసాదం తీసుకుని వెళ్ళి అక్కడున్న వాళ్ళందరికీ ఇవ్వు. ఈ బాక్స్లో ఉన్నది అభి సార్కి ఇవ్వు అని చెప్పి అంటుంది. ఇక అందరూ అయితే అక్కడ నిల్చొని ఉంటారు, ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇదిగోండి ప్రసాదం తీసుకోండి అభి సార్ అని చెప్పి చామంతి అయితే స్వర చేసిన ప్రసాదాన్ని ఇస్తుంది. ఆ మాట అది చూసి ఝాన్సీ అయితే ఏంటి అందరికీ ప్లేట్లలో వేసి మీ అభి సార్కి మాత్రం బాక్స్లో ఇచ్చావు అని చెప్పి అంటుంది. ఎందుకంటే అతను మా బాస్ కదా, అందుకే అలా ఇచ్చాను అని చెప్పి అంటుంది. ఇక అభి అయితే ఆ బాక్స్లో ఉన్న ప్రసాదం తీసుకొని తింటూ ఉంటాడు. అది చూసి స్వర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నేను చేసిన ప్రసాదం అభి సార్కి చేరింది అని చెప్పి చాలా సంతోషిస్తుంది. ఇక అది తినే అభి అయితే ఇలా అంటూ ఉంటాడు. ఈ ప్రసాదం ఎవరు చేశారు? చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న చామంతి ఎలా అంటూ ఉంటుంది. ఈ ప్రసాదం నేనే చేశాను సార్ అని చెప్పి అంటుంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ ప్రసాదం ఎవరు చేశారు నిజం చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని చామంతి అయితే లేదు సార్ నేనే చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అభి అయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటాడు. ఈ ప్రసాదం అచ్చం స్వర చేసినట్లుగానే ఉంది. ఇది స్వర చేతి వంటే నాకు తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక జాను అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఏంటబ్బా ఈ ప్రస్తావన, ఆ స్వర ప్రస్తావన ఎప్పటికి పోతుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. లేదు చామంతి, ఈ ప్రసాదం నువ్వు కాదు ఇంకెవరో చేశారని చెప్పి అంటూ ఉంటాడు. అవును సార్, మా ఫ్రెండ్ చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న చామంతి, మీ ఫ్రెండ్ అంటే స్టేజ్ పైన యశోద క్యారెక్టర్ చేసింది తనేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అభి. అది విని చామంతి అయితే అవును సార్, తనే మా ఫ్రెండ్ అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అభి అయితే నేను తనని కలవాలి అని చెప్పి అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.